జై గురుదత్త, శ్రీ గురుదత్త, అందరికీ శుభోదయం. ఇవాళ మనం ఒక క్షేత్రానికి వెళ్ళాలని దత్తరథం తీసుకొని బయలుదేరాం. మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, మహాదత్త భక్తులు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మహాదేవ గారు మనతో పాటు ఉన్నారు దత్తరథంలో. రండి దత్తక్షేత్రానికి వెళ్దాం. ఎక్కడికి ఏమిటి అని అడగద్దు, దత్తుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. రండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇవాళ మనం వెళ్తున్నటువంటి క్షేత్రానికి, మాహుర్గఢ్ క్షేత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అది ఏమిటి అని అంటే, మాహుర్గఢ్ క్షేత్రం పరశురాముల వారి తపోక్షేత్రం, కార్త్యవీర్యార్జునుడికి కూడా తపోక్షేత్రమే. అలాగే ఇప్పుడు మనం వెళ్ళే క్షేత్రం కూడా పరశురాముల వారి తపోక్షేత్రం, కార్త్యవీర్యార్జునుడికి కూడా తపోక్షేత్రమే. అంతేనా అంటే కాదండి, ఇంకా చాలా ఉంది. కార్త్యవీర్యార్జునుడు దత్తాత్రేయుల వారి కోసం అని చెప్పేసి సుదీర్ఘమైన ఘోరమైన తపస్సు నరించినటువంటి క్షేత్రం మాహుర్గఢ్. కానీ దత్తాత్రేయుల వారు అక్కడ అతనికి ప్రసన్నమై అతనికి ఉపదేశించిన అనుసారంగా కార్త్యవీర్యార్జునుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ తపమనరించి బాహువులు లేకుండా పుట్టినవాడు సహస్రబాహు అయినటువంటి క్షేత్రం ఇప్పుడు మనం వెళ్ళబోయే క్షేత్రం. అంతటి మహాక్షేత్రం ఇది. రండి ఇవాళ ఈ క్షేత్రాన్ని దర్శిద్దాము. ఇవాళ మేము అనుకోకుండా ఇక్కడికి రావడం జరుగుతోంది. ఎప్పుడో 6 నెలల క్రితం ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి రావాలి అని. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఇది. కానీ అటు పోకుండా ఇగో ఇలా వస్తే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిది ఆర్చ్ కనబడుతుంది. ఇలా కిందికి వెళ్ళాలి ఇప్పుడు మనం. రండి. తుల్జాపూర్కి, గిర్నార్ పర్వతానికి, దత్తాత్రేయుల వారికి ఎలాగైతే ఒక విడదీయరాని సంబంధం ఉంటుందో, అలాగే చౌడేశ్వరి దేవికి, దత్తాత్రేయుల వారికి, దత్తభక్తులకి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో చౌడేశ్వరి దేవియే క్షేత్రపాలకురాలు. సాధారణంగా ఎక్కడైనా మనకి వరాహస్వామి లేకపోతే ఆంజనేయ స్వామి ఎక్కువ ఉంటారు క్షేత్రపాలకులు. కానీ ఇక్కడ మటుకు క్షేత్రపాలక దేవత చౌడేశ్వరి దేవి. అది ఎందుకు అని అంటే, అవిముక్త దత్తలింగం ఉంది కదా, దానికి చౌడేశ్వరి దేవికి చాలా అనుబంధం ఉంది. చెప్తా అదేంటో. మనం ఇప్పుడు మెట్లు దిగి శ్రీ చౌడేశ్వరి మాత సన్నిధానానికి వచ్చాము. వీరు ఇక్కడి క్షేత్రపాలకులు. మనం అవిముక్త దత్తలింగం విషయంలో చూసాం. నందమహారాజు చౌడేశ్వరి మాత సన్నిధానంలో దత్తాత్రేయుల వారి కోసం తపస్సు చేసిన తర్వాతే వారు అనుగ్రహించారు. అలాగే కార్త్యవీర్యార్జునుడు కూడా ఇక్కడ చౌడేశ్వరి మాత సన్నిధానంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు బోధించిన విధంగా మధుమతి మాతను సేవించిన తర్వాతే వారి అనుగ్రహంతో సహస్రబాహు అయ్యాడు. కొంచెం అక్కడక్కడ రాళ్లమయంగా ఉంటుంది. ఇదే మార్గం. సడన్గా రాళ్ళు కనబడితే ఇదేమిటి దారి అయిపోయిందా అని అనుకోవద్దు. కొన్ని ఏళ్ల తరబడి రీసెర్చ్ చేస్తే గానీ ఇవన్నీ అర్థం కాలేదు సార్. అదే అసలు ఏమిటి లింకు, ఎందుకు ఇవన్నీ అని వెతుక్కుంటూ పోతే ఉంటే, ఓహో, కొన్ని ప్రశ్నలకి ఇంకా మనకు అర్థం కాకపోతే స్వామినే ప్రశ్నించడం, ఆయన సమాధానం ఇవ్వడం. ఇది చాలా నడిచింది సార్. అది చాలా కాలం చాలా నడిచింది అది. శ్రీ గురుదేవ దత్త. హనుమంతుల వారు ఉంటారు ఇక్కడ.
ఆ ముందరేమో శ్రీరంగనాథుడు ఉంటాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై బోలో బజరంగ బలికి జై. శ్రీరంగనాథుడి క్షేత్రం. మేమిద్దరం ఒక 6 నెలల క్రితం అనుకున్నాం యతి తపోస్థలికి వచ్చి దత్తాత్రేయుడు దర్శనం చేయాలని. ఇవాళ అనుకోకుండా మంగళవారం కలిసే ప్రోగ్రాము, అది క్యాన్సిల్ అయ్యి ఇవాళ కలిసాము. ఇవాళ అసలు ఏమి అనుకోకుండా గురువారం నుంచి ఇక్కడికి వచ్చాం. శ్రీ గురుదేవ దత్త వారి లీలలు అలాగే ఉంటాయి. రండి, మధుమతి మాతను దర్శించి వారి ఆశీస్సులు పొందుదాం. చేతులు లేకుండా పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు దత్తానుగ్రహంతో మధుమతి మాత మూలమంత్రం సాధించుకొని అమ్మవారి అనుగ్రహంతో సహస్ర బాహువులు కలిగిన వాడైనటువంటి దివ్యక్షేత్రం. ఇప్పుడు మనం శ్రీ మధుమతి మాత వారి దివ్య సన్నిధానంలో ఉన్నాం. వీరిని నిత్యము సేవించిన వారికి నరఘోష నరదృష్టి దోషాలు లేకుండా చక్కటి జీవనం అందిస్తారు. ఇక్కడికి రావాలంటే గురువారం ఉదయమే 6:30కంతా వస్తే డైరెక్ట్గా దర్శనం అవుతుంది. మధుమతి అమ్మవారి దర్శనం అయింది కదా, రండి ఇంకా దత్తుడి దర్శనం చేద్దాం. శ్రీ గురుదేవ దత్త. పైకి ఎక్కాలి. కొన్ని మెట్లు చిన్నగా కొన్ని మెట్లు పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కిన తర్వాత మిగతా చూద్దాం. ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. దత్తో నామస్మరణమమలం కుర్వతాం సన్నిధాని గూఢాగారః శరతి సహసా వాంఛితం దాదుకామః నిత్యాకారం నిర్మమయం యస్య సంపదాం ఆదిహేతుం దత్తాత్రేయం వరదమనిషం భావయామి ప్రసన్నం. జయ గురుదేవ. శ్రీ నాయన, ఈ క్షేత్రము ఎత్తిపోతల కాదు, యతి తపోస్థలం. అంటే మహారుషులు తపస్సు చేసుకునే యొక్క స్థలం. ఇక్కడ మధుమతి సమేత దత్తాత్రేయుడు, దత్తుడి యొక్క స్థలం ఇది. కార్తవీర్యార్జునుడు, పరశురాముడు వాడు తపస్సు చేసుకునే యొక్క ప్రదేశం. మహానుభావులు మహారుషులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క యోగ సాధన కోసం ఏర్పరచుకున్న దేవాలయం ఇది. మొత్తం కూడా స్వయంభూ దేవాలయం. ఇక్కడ సాక్షాత్తుగా దత్తుడు ఏమని చెప్పాడు? దత్తో నామస్మరణమలం కుర్వతాం సన్నిధాని గూఢాగారః. ఏ భక్తుడైతే నా సాన్నిధ్యానికి వచ్చి నన్ను దత్తాన్ని పిలుస్తాడో, శరతి సహసా చేతులు జోడించి ప్రార్థిస్తాడో, వాంఛితం దాదుకామః వాడికి ఏ కోరికున్నా నేను తీరుస్తాను. నిత్యాకారం నిర్మయం, ఎల్లప్పుడూ కూడా యస్య సంపదామాది హేతు అన్ని సంపదలు నా దగ్గర ఉంటాయిరా. నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి దత్తాన్ని పిలిస్తే చాలురా. వాడికి ఏది కావాలంటే అది ఇచ్చే మొట్టమొదటి దేవన ఆదిహేతం. అంతకు మించిన యొక్క విధానం అంటూ ఏది లేదు. ఆదిహేతం దత్తాత్రేయం వరనిషం భావయామి ప్రసన్నం అనే యొక్క సాక్షాత్ ఇక్కడ దత్తుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నాగప్రియో భూతనాథో జగత్ సంసారకారకాః భవనాశో భవత్రాతో భూతబాలక దత్తాత్రేయ గురుర్నమః. నాగాలకు ప్రియమైన వాడు స్వామివారు దత్తాత్రేయుడు. ఇక్కడ శిరసన నాగాభరణం చేత స్వామివారు ధరించుకున్నటం. ఇట్లాంటి సర్పగ్రహ దోషాలు కానీ నాగదోషాలు కానీ ఇట్లాంటి యొక్క దోషాలు కనుక ఉన్నట్లయితే స్వామివారి దర్శనం మాత్రమే ఆ యొక్క దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి అని చెప్పేసి సాక్షాత్ ఇక్కడ దత్తుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఎక్కడైనా మనకి దత్తుడు ఒక్కడే ఉంటాడు. ఇక్కడ అమ్మ స్థానం ఎట్లాంటిదయా అంటే దత్తుడి హృదయ నివాసం కింద ఉంటుంది అమ్మవారి దేవాలయం మధుమతీదేవి. అంటే పొద్దున వచ్చేటప్పుడు మేము ఉదయం పూట అక్కడ పూజ చేసుకొని అమ్మ అవన్నీ తీసుకొని పైకి వస్తాం. ఇక్కడ చెప్పడం కూడా మేము సంకల్పంలో చెప్పడం కూడా మధుమతి సమేత దత్తాత్రేయమనే చెప్తాం. దత్తుడు యొక్క విధానం ఒకటే చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మహామంత్ర భాగం మొత్తం కూడా మాయా యొక్క విధానంలో మొత్తం కూడా మధుమతి ఉంటుంది. శ్రీ విద్య యొక్క విధానంలో కూడా మధుమతి యొక్క మూలస్థానం. ఒక విధంగా చెప్పాలి అంటే అసఖ్యమైన అతీతమైన యొక్క శక్తి స్వరూపిణి. సమస్త మంత్ర భాగంగానే యంత్రం మంత్రం తంత్రం అమ్మ యొక్క స్థానమే. మాయ చేయటంలో ఆమెకు మించిన మాయ అంటూ ఏది లేదు. ఎందుకనే మనకు లలితా సహస్రంలో మాయా మధుమతి మహీం అని చెప్పేసి మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ భక్తులను అనుగ్రహించటం కానీ ఏదైనా కానీ ముందు అమ్మ అనుజ్ఞ అయితేనే ఇక్కడ స్వామివారి యొక్క స్థానంలోకి వచ్చి మనం ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క ఇక్కడికి రావడానికి కూడా ముందు ఆమె పంపిస్తుంది.
ఎవరెవరు రావాలి క్షేత్రంలోకి, ఎవరెవరు రావాలి, ఎవరెవరు స్వామివారి యొక్క సేవ చేసుకోవాలి. దత్తుడి యొక్క అనుగ్రహంతో మనం ఆమె పంపిస్తే ఆమె దత్తుడు అనుగ్రహిస్తుంది. ముందు సిఫార్సు చేస్తుంది, అయ్యా నీ బిడ్డ వస్తున్నాడయ్యా, వీడిని చూడవయ్యా, ఒకసారి వీడి కష్టాలు మొత్తం తీర్చవయ్యా అని చెప్పేసి అమ్మ అనుజ్ఞయిస్తుంటుంది. అమ్మ అనుజ్ఞగానే వెంబడే స్వామివారు కూడా ఆలోచిస్తుంది. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లనో ఇక్కడ కూడా అమ్మవారి యొక్క స్థానం అమ్మ చెప్తే అయ్యా ఎమ్మటే ఇంటుంది. మరి ఆ కలియని యొక్క బాధ అమ్మకి తెలుస్తుంది కానీ అయ్యకి తెలియదు కదా. అందుకనే ముందు అమ్మ సిఫార్సు చేస్తుంటుంది. అదేవిధంగా ఇప్పటికీ కూడా మహానుభావులు మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది సాధకులకు మాత్రమే తెలుస్తుంటుంది కానీ మామూలుగా అందరూ చూసేవాళ్ళందరూ ఏముంది ఇక్కడ లొకేషన్ బాగా ప్రకృతి సౌందర్యం యొక్క ప్రదేశం అవుతుంటారు. కానీ సాధకుడికి మాత్రం మంత్రం ఉపదేశం చేయటం కానీ, తర్వాత స్పర్శాజ్ఞానం ఇవ్వటం కానీ, సాక్షాత్తుగా దత్త దర్శనం ఇస్తాడు ఇక్కడ. అదేవిధంగా మరి ఏ రూపంలో వస్తారంటే సాధకులకు మాత్రం వాళ్ళ రూపం చూపెడతాడు. మామూలు వాళ్ళందరికీ కూడా సర్పరూపంలోనో ఉచ్చక రూపంలోనో ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి లోపల నుంచి శ్రీశైలం దా గుహ మార్గం ఉంది. ఆ గుహ మార్గం గుండా వచ్చి స్వామివారి యొక్క సంస్థానంలో తపస్సు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఎంతవరకు ఉండాల్సింది అనేది ఆయన ఇష్టం, మన చేతిలో ఉండదు. ఆయన మనస్సించల్యం చేశాడు అంటే ఎంతమంది జనం ఉన్నా కానీ లాకేసుకుని, అంటే మనకంటే పవర్ఫుల్ అయిన వాళ్ళు ఎవరన్నా వస్తుంటే స్వామివారి యొక్క సంస్థానంలో ఖచ్చితంగా నాయన ఇక మీకు సెలవు ఇయ్యంట్రా, వాళ్ళు వస్తున్నారు వాడు చేసుకుంటున్నారు అనే ఒక స్థితిలో జరుగుతుంటుంది. దత్తా అని పిలిస్తే ఎందురా బిడ్డ అని చెప్పేసి అనే యొక్క సంస్థానమే ఈ యొక్క క్షేత్రం. గురుదేవుడు శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. విన్నారు కదా శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు ఏం చెప్పారు. వీరు మహాదత్త భక్తులండి. మామూలుగా వీరి ఆ ఉపాసన అనేది మన నోటి మాటలతో చెప్పలేము. దత్తానుగ్రహం సంపూర్ణంగా కలిగిన వారు వీరు. స్వామివారి సన్నిధానంలో స్వామివారి దర్శనం, వీరి దర్శనం, ఈ రెండు చాలండి ఈ జీవితం ధన్యమైపోవడానికి. అంతేకాదండి, ప్రతిరోజు కూడా వీరిక్కడ వీరి హస్తాలతోటి వీరు స్వామివారికి అమ్మవారికి నైవేద్యం వీరే వండి సమర్పిస్తారు. గురువారము, ఆదివారము, ఇంకేదైనా పర్వదినాలుంటే అది 500 కావచ్చు, 1000 మంది కావచ్చు, వీరే మొత్తం కూడా వంట చేసి వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. మీరు అనుకోవచ్చు ఏంటండి గొప్ప అని. ఇక్కడికి వంట సామాగ్రి తీసుకురావడం చాలా కష్టమండి. ఇది కొండ మీద ఉన్న గుహ, కోతుల బెడద చాలా ఉంటుంది. ఇక్కడికి సామాన్లు మోసుకురావడానికి ఎవరు దొరకరు. అయినా కూడా వీరు ఇప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలుగా స్వామివారి సన్నిధిలో సేవ చేస్తూనే ఉన్నారు. ఎవరి మీద ఆధారపడరండి వీరు. వీరు స్వయంగా వీరి చేతులతోటే అన్నీ చేస్తారు. ఎవరైనా భక్తులు వచ్చి డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అని కూడా చూడరు. వీరి జీవితం మొత్తం కూడాను వంశపారంపర్యంగా దత్తాత్రేయ స్వామి వారి, మధుమతి మాత వారి సేవకి అంకితం చేసేసినటువంటి మహానుభావులు. వీలైతే మీరిటుగా దర్శనానికి వచ్చినప్పుడు మీరే ఇంకొకళ్ళు ఎవరినన్నా సహాయం తీసుకొని బియ్యం బస్తాలు కానీ, ఉప్పు, పప్పు, నెయ్యి ఏవి మీ శక్తి అనుసారం మీరు పైదాకా తీసుకువచ్చి ఇక్కడ అందించండి. లేకపోతే ఈ వయసులో కూడా వీరు అన్ని కింది నుండి మోసుకు వెళ్తారండి. అందరికీ భోజనం పెడతారు ఇక్కడికి వచ్చిన వారికి లేదనకుండా. మన వంతు కర్తవ్యం మనం చెయ్యాలి కదా, కాబట్టి మనం ఆ పని చేద్దాము. అంతేకాకుండా ఈరోజు మధుమతి మాత, దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం చూడండి. నాకు మహాదేవ గారికి వీరు వండి స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని మా ఇద్దరికి వీరే కూర్చోపెట్టి తల్లి కంటే ప్రేమగా ఆ దత్తాత్రేయుల వారి, మధుమతి మాత వారి ఆశీర్వాదంగా వారే మాకు భోజనం వడ్డించి ఆ ప్రసాదాన్ని తినమని ఇచ్చారు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది మీరు చెప్పండి. ఇవాళ మా జీవితం ధన్యమైనట్టుగా మేము భావిస్తున్నాము. నాగార్జున సాగర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతలుగా పిలువబడేటువంటి యతి తపోస్థలి మధుమతి సమేత
ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారి మహాక్షేత్రం ఇది. రండి, దర్శించుకోండి, అమ్మవారి స్వామివారి ఆశీస్సులకి పాత్రులుగండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.